యొక్క మీడియా సమావేశానికి విచ్చేసిన కార్పొరేటర్స్ కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, నామినేటెడ్ పోస్టులో ఉన్న చైర్మన్స్కి కానివ్వండి, అదేవిధంగా వివిధ డివిజన్ అధ్యక్షులకి, మీడియా మిత్రులందరికీ గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, రేపు గౌరవనీయులు దమ్మున్న ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏలూరులో ప్రాంతీయ భారీ బహిరంగ సభ సిద్ధం అనే పేరుతో ఈ యొక్క 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే 2024 ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి సిద్ధం చేసే విధంగా రేపు ఏలూరులో ప్రాంతీయ బహిరంగ సభ ఏదైతే పశ్చిమ గోదావరి కానివ్వండి, మా కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులతో, కార్యకర్తలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైన్యంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రసంగం, ఆయన చేసే దిశా నిర్దేశం చేయబోయే కార్యక్రమాలు రేపు సమావేశానికి మేమందరం గారు ఈరోజు తూర్పు నియోజకవర్గం నుంచి 100 బస్సుల్లో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు రేపు సమావేశానికి వెళ్తాం జరుగుతుంది. మొన్న భీమిలిలో ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన సిద్ధం సమావేశం జరిగిందో ఎంతో గొప్పగా, ఎంతో ఘనంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170కి 177 స్థానాలు గెలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రసంగం ఈ రోజుకి కార్యకర్తలను ఎంతో ఉత్తేజపరుస్తుంది. అదేవిధంగా రేపు ఏలూరులో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో జరిగే సమావేశాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజానికానికి చేసిన మంచితనం అన్నీ గారు వివరించే విధంగా ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు ఇంత గొప్పగా, ఇంత దమ్ముగా ఏ కార్యక్రమం గురించైనా, ప్రజానికానికి జరిగిన సంక్షేమం గురించైనా, అనేక ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించైనా ఈ రాష్ట్రంలో ఏదన్నా పార్టీ మాట్లాడగలిగే దమ్ము ఏదైనా పార్టీకి ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కరోనా కష్టకాలం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో, మాట ఇచ్చారో పాదయాత్ర సమయంలో కానివ్వండి, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఇచ్చిన హామీ ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటానని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం అవనివ్వండి, విజయవాడ నగరంలో అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవనివ్వండి, ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన డేట్ ప్రకారం, టైం ప్రకారం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసిన నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుస్తానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు సిద్ధం అని చెప్పని దమ్ముగా, ధైర్యంగా పోస్టర్లు వేసినా, బ్యానర్లు వేసినా, సమావేశాలు పెట్టినా మేము ధైర్యంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆ విధమైన కార్యక్రమాలు, ఆ విధమైన సమావేశాలు, ఆ విధమైన మేము చేసిన కార్యక్రమాలు మేము చూపించుకోగలుగుతున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో మేము కార్యక్రమాలు చేసాం. కాబట్టి మేము ఎన్నికలకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెడీగా ఉండి ఎన్నికలకి గెలుస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము సిద్ధం అని చెప్పని ఈరోజు మేము బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దేనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్ళు బ్యానర్లు వేసుకుంటున్నారు? లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని చెప్పిన క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు సిద్ధం అని చెప్పి వేసుకుంటారు. కేవలం రెచ్చగొట్టే విధంగా ఈరోజు నిజంగా మీరు సయ్యనో లేకపోతే మేము సిద్ధమో అని చెప్పనే విధంగా మీరు కనుక నిజంగా సిద్ధంగా ఉంటే
సర్లే సిద్ధానికి మేము సిద్ధం అని చెప్పని బ్యానర్లో లేకపోతే సై అనే బ్యానర్లు వేసుకున్నారంటే ఒక అర్థం. ఈరోజు మీరు దేనికి సిద్ధంగా ఉన్నారు? జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తానికి సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేసాం, లేకపోతే ఈ 4.5 సంవత్సరాలు ప్రజానికం కోసం మేము ఏం చేసామని చెప్పడానికి ఏం సిద్ధంగా ఉన్నారని చెప్పని ఈరోజు సామాన్య ప్రజానికం తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీలు ప్రతి ఒక్కరి గారు ప్రశ్నిస్తున్నారు. మీరు ఆలోచించుకోవాలి, మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? కేవలం రెచ్చగొట్టే విధంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెరగొట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారి నాయకులు కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారు. ప్రజానికం గమనిస్తున్నారు. ఏ పార్టీ మనకు అండగా ఉంది, ఏ పార్టీ మనకి మంచి చేసింది, ఏ పార్టీ మనకి కరోనా సమయంలో అండగా నిల్చున్నారు, ఏ నాయకులు మనకు అండగా ఉన్నారు అని చెప్పని ఈరోజు ప్రజానికం తెలుసు. కాబట్టే ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే గద్దె రామ్మోహన్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ కేసీఆర్ నాని గారిని కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాన్ని కానివ్వండి, లేకపోతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆళ్ళగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియదు, అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెప్పని ఏదో మాట్లాడుతున్నారు. సరే, మా రాయలసీమ భాషలో ఒకళ్ళు ఆళ్ళగడ్డ అంటారు, ఆంధ్ర భాషలో ఒకళ్ళు ఉల్లిగడ్డ అంటారు, వివిధ భాషలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. కాబట్టి మేము కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. కానీ నీచంగా సిగ్గులేనితనంగా జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ గురించి ఏం మాట్లాడతారో ఒకసారి గద్దె రామ్మోహన్ ఆలోచించుకోవాలి. చిన్న పిల్లాడిని అడిగిన జయంతి అంటే ఏంటి, వర్ధంతి అంటే ఏంటి అని చెప్పని స్కూల్కి వెళ్ళే పిల్లాడిని అడిగినా చెప్తారు. అదిగర చెప్పలేని లోకేష్ని మరి మీరు జాకీలేసి లేపుతున్నారు కదా, మరి దానికి ఏమంటారని చెప్పి ఈరోజు గద్దె రామ్మోహన్ అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ నాని గారు మాట్లాడే నిజాలు బయటకు వచ్చేసరికి గద్దె రామ్మోహన్ రావు గారు తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు ప్రజానికం ఒక ఆలోచన, ప్రజానికం ఏమనుకుంటున్నారని చెప్పని ఈరోజు నాని గారు అదే మాట్లాడారు. 10 సంవత్సరాలు నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నీ యొక్క అసమర్థత, పని చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజానికాన్ని మోసం చేసి 10 సంవత్సరాలు మీతో పాటు ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చి నిజాలు చెప్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. బ్యాలెన్స్ తప్పి ఏది మాట్లాడాలో అది నువ్వు మాట్లాడేస్తున్నావు, నిజాలు బయటకు వచ్చినాయి కాబట్టి. 10 సంవత్సరాలు నీకు ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు ఒక్క రోడ్డు వేయలా, మెట్ల మార్గం చేయలా, రిటైనింగ్ వాల్, ఈరోజు ఈ రిటైనింగ్ వాల్ గురించి మాట్లాడుతున్నాం. 2019 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 2019 తర్వాత గారు వరదలు వచ్చినాయి. ఆ రోజు రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి రాణిగారి తోట కృష్ణలంక దగ్గర నీటిలో మునిగి ఇల్లు, ప్రతి ఒక్కరి ఇల్లు గారు మునిగిపోయి సామాన్లు తడిసిపోయి అందరూ గారు పునరావాస కేంద్రానికి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన సంవత్సరం కాలంలోపే పూర్తి చేసి ఈరోజు ఏదో అంటున్నారు కదా, రాజీనామా చేసాం, ఒక్క ఇల్లు గారు తీయకుండా మేము కట్టామని చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, పేద ప్రజానిని మోసం చేసే ప్రభుత్వం చంద్రబాబు లాగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 564 మందికి ఏదైతే నదికి బాగా దగ్గరగా ఉన్నాయో, దిగువ ఉన్న ప్రాంతంలో ఉన్నాయో, ఆ ప్రాంతంలో 564 మందికి ఇల్లు తీసేసిన ఒక్క రూపాయి గారు తీసుకోకుండా మంచి మనసుతో 5 లక్షలు 6 లక్షలు విలువైన ఇంటిని ఇచ్చిన గొప్ప మనసున్న నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన విషయం ఈరోజు గద్దె రామ్మోహన్ గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పండి, మీరేం చేశారు?
25,000, 50,000, ₹1,00,000 ప్రజానికం దగ్గర తీసుకుని మోసం చేసి, టిక్కో ఇల్లు పేరుతో మోసం చేసి, స్థానికంగా మీ నాయకులు లంచాలు 5,000, 10,000, 15,000 కార్పొరేటర్ల దగ్గర నుంచి మీ డివిజన్ అధ్యక్షుల దాకా డబ్బులు తీసుకుని ప్రజానికాన్ని మోసం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 గారు తీసుకోకుండా ఇళ్ల స్థలాలే కానివ్వండి, ఇల్లు కట్టించే విధానం కానివ్వండి, పునరావాస ఏదైతే ఇలా ఇల్లు పోతే ₹1 గారు తీసుకోకుండా ఇల్లు ఇచ్చే విధానం కానివ్వండి, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చేశారు. ఒక్క పని చెప్పండి మీరు చేసిన కార్యక్రమం. ఈరోజు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఏ రోడ్లో ఏ కార్యక్రమం జరిగిందో, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందో, ఏ పార్క్ వేసామో, ఏ డ్రైనేజ్ కట్టామో, ఏ మెట్ల మార్గాలు వేసామో, కృష్ణంగ కరకట్ట ప్రాంతంలో ఎన్ని బాగు చేసామో, సబ్స్టేషన్లు కట్టామో, వాటర్ లైన్లు వేసామో, ఇవన్నీ గారు మేము చెప్పగలం. ప్రతి డివిజన్ సంబంధించి 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా మేము చెప్పగలం. వాటర్ ట్యాంకులు కట్టాము, ఏది కట్టామో ఎన్ని గారు చెప్పగలం. మీరేం చెప్పగలరు? మా హయాంలో కాల్మనీలు జరిగినాయి, మా హయాంలో మహిళలు ఇబ్బంది పడ్డారు, మా హయాంలో మర్డర్లు జరిగినాయి, ఇయేగా మీరు చెప్పుకోగలిగాయి. మా హయాంలో బ్లేడ్ బ్యాచ్ల దగ్గర నుంచి, గంజాయి బ్యాచ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మేము ప్రోత్సహించాము, పెంచాము, పోషించాము. ఇదే కదా తెలుగుదేశం హయాంలో మీరు చెప్పుకోగలిగింది. ఈరోజు మేము దమ్ముగా ధైర్యంగా ఈరోజు విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్లు కానివ్వండి, గంజాయి దగ్గర నుంచి కానివ్వండి, పోలీసుల వారి యొక్క సహకారంతో పూర్తిగా అణిచివేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుని ఈరోజు విజయవాడ నగరాన్ని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరి దగ్గర నుంచి అయినా కాల్ మనీ అని చెప్పని ఎవరి నోటని వినిపించిందా? లేకపోతే ఇంక వేరే వేరే కార్యక్రమాలు లేకపోతే మర్డర్ లాంటివి అని చెప్పని ఈరోజు విజయవాడ నగరంలో ఏ ఒక్కటన్నా జరిగిందా? ఈరోజు శాంతి భద్రతల దగ్గర నుంచి, అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం విజయవాడ నగరంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అది చూసి ఓర్వలేక, ఎందుకంటే ప్రజానికం నిర్ణయించుకున్నారు 10 సంవత్సరాలు ఎందుకు పనికిరాని వ్యక్తికి మనం ఎమ్మెల్యేగా బాధ్యతలు అప్పచెప్పాం. రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఈ నియోజకవర్గంలో సమర్థవంతమైన జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాలన తీసుకురావాలని చెప్పనే ఒక నిర్ణయానికి తూర్పు నియోజకవర్గ ప్రజానికం వచ్చారు. నీ యొక్క పనికిమాలితనం, అసమర్థతనం, నువ్వు చేయలేని పనులు ఈరోజు మొన్నదాకా నీ వెంట ఉన్న వాళ్ళే నీ గురించి నిజాలు చెప్పుతున్నారు. ప్రజానికం గారు తెలుసుకున్నారు. మాకు వద్దు గద్దే అని చెప్పనే విధంగా ఈరోజు ప్రజానికం గారు ముందుకు వెళ్తున్నారని సందర్భంగా చెప్తూ, రేపు సిద్ధం కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం నుంచి గారా దాదాపుగా మా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో భారీగా రేపు ఏలూరు సమావేశానికి హాజరయ్యి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న సైన్యంలాగా మేమందరం గారు అండగా ఉంటామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.